జై శ్రీరామ్. ఈరోజు మిల్ మేకర్ తోటి రకరకాలుగా చేసుకోవచ్చు. నేను గోంగూర మిల్ మేకర్ ఎలా చేశానో చూడండి, చేసుకోండి, తినండి. గోంగూర మనకు అరుదుగా దొరుకుతుంది. గోంగూరతో ఎన్నో చేసుకోవచ్చు. గోంగూర చట్నీ రకరకాలుగా చేసుకోవచ్చు. అందుకని నేను ఈరోజు గోంగూర మిల్ మేకర్ కలిపి ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకోండి. మీరు చేసుకోండి, మీ పిల్లలకి పెట్టండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మిల్ మేకరు వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టచ్చు. ఒక్కొక్కసారి కొన్ని ఉడకవు, అందుకని నేను కొంచెం ఎక్కువ చేశాను. మీకు అక్కడ అందుబాటులో దొరికిన వాటిని మీరు ఎలా చేస్తారో అలా చేయండి. ఎక్కువసేపు ఏమి అవసరం లేదు. అలా చేసి పక్కన పెట్టేసి వాటిని నీళ్ళు వడిచిపోయేటట్టు ఒక జాలి దాంట్లో వేసేసి పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ గోంగూర ఆకంతా మంచిగా శుభ్రంగా కడిగి చిన్నగా ఏరి పెట్టుకోండి. తరగాల్సిన అవసరం లేదు వాటిని, ఎందుకంటే ఏం చేస్తానో చూడండి. మామూలుగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇలా వేసుకుని అవన్నీ తర్వాత పోపెట్టుకోవచ్చు. కానీ ఇలా వేస్తే బాగుంటుంది. నేను చేసే పద్ధతి ఇలా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నూనె వేడెక్కాక కాస్త జీలకర్ర, ఎందుకంటే జీలకర్ర మనకు అరుగుదలకు మంచిది, అందుకని కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు, కాస్త పచ్చిమిరపకాయలు వేసి కాస్త దూరగా వేయించి, ఎప్పుడూనూ పచ్చిమిరపకాయలు పచ్చియే తినడం ఒంటికి అంత మంచిది కాదు. అందుకని ఎక్కువగా నేను వేయించే వేస్తాను. దేంట్లో వేసినా కొంతమంది పచ్చిగానే అలాగే వేసి చట్నీలా కానీ అలాగే వేస్తారు. తినేటప్పుడు కారంగానే ఉంటుంది. తిన్న తర్వాత కూడా బాడీలో ఒకలాంటి పైత్యం అంటాం దాన్ని, మీరేమంటారో కానీ మనిషికి అది చెప్పడానికి ఇంకా నాకు అలా రాదు. పైత్యం అంటారు. అది అంటే గోలకుండా తినడం. అందుకని ఎక్కువ అంటే ఇలా వేయించడమే తెలుసు నాకు. అలా వేయించితేనే మంచిది అని అమ్మ చెప్పింది. అందుకని నేను అలా వేయించినాకనే మిక్సీ చేస్తాను. కొబ్బరి పచ్చడి చేసినా అందులో పచ్చియే వేసి చేస్తుంటారు కొంతమంది. కానీ నాకు ఇలా మిర్చి వేయించిన తర్వాతనే చేయడం తెలుసు, అలాగే చేస్తాను. అదే నాకు టేస్ట్గా ఉంటుంది. ముందు మనిషికి టేస్ట్ ముఖ్యం, ఆ తర్వాత టేస్టే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకని ఈ పచ్చిది కూడా మిక్సీ చేయొచ్చు కదా, ఇలా వేయించడం ఎందుకు అంటారేమో. కానీ మీరు అలా చేసినప్పుడు టేస్ట్ను గమనించండి, ఇలా చేసినప్పుడు టేస్ట్ను గమనించండి. మనం తినే ఆహారం ఎంత ఆస్వాదిస్తూ తింటున్నామన్న దాన్ని బట్టి కూడా మనకు అది ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది, అది మనకెంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది కూడా ముఖ్యమే. ఇక్కడ ఇలా వేయించడం వల్ల దాంట్లో విటమిన్స్ పోవు, పచ్చిగా కూడా ఉండదు. మంచిగా గుజ్జులాగా అయింది కదా. ఇప్పుడు మనకు లిక్విడ్ లాగా కావాలి, అందుకని దీన్ని మిక్సీలో వేసి మంచిగా మిక్సీ చేస్తున్నాను. మిక్సీలో అంటే జార్లో వేసి మిక్సీ చేస్తున్నాను, మిక్సీలో వేసానని ఇదవ్వద్దు. మంచి పేస్ట్ లాగా చేసి, అంటే ఇంకా మనకు నీళ్లు పడతాయి, ఎందుకంటే లిక్విడ్ లాగా కావాలి. మనకు మిల్ మేకర్కి ఏం లిక్విడ్ ఉండదు కదా, అందుకని దీన్ని కాస్త లిక్విడ్గా చేసి, ఇప్పుడు స్టవ్ వెలిగించలేదు, ఊరికేనే ఉంది. గిన్నెలు కూడా ఇంక ఇప్పుడు మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నూనె వేసాము, అందులోనే జీలకర్ర వేసాము. కావాలంటే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోకి ఇంకా మనకు అంటే ఉట్టి గోంగూరనైతే కొంచెం పసరులా ఉంటుంది. కాస్త చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. అప్పుడు కొంచెం పులుపుగా ఉంటుంది, ఎక్కువగా కాదు, కొంచెం పులుపుగా ఉండేట్టు. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి కాస్త వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇందులోకి
పసుపు, కారము, ఉప్పు. ఇంకేం కావాలి? అన్నీ వేసినా ఉప్పు వేయకపోతే బాగోదు కదా, అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇది లిక్విడ్ లాగే కావాలి కనుక మనకు ఆ నీళ్లు సరిపోతాయా లేదా ఒకసారి చూసుకోండి. అంటే నేను ఒక గ్లాస్ పోసాను, అది నాకు సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఎక్కువగా వేసుకోండి. ఏ కూరలో అయినా పసుపు మన ఆరోగ్యానికి మంచిది, మంచి కలర్గా కూడా వస్తుంది. అందుకని ఆరోగ్యం కోసం కాస్త పసుపు, టేస్ట్ కోసం కొంచెం పచ్చిమిరపకాయలు వేసాము, కొంచెం ఎండు కారం కూడా వేద్దాం. మొత్తం పచ్చిమిరపకాయలు అయినా కారం బాగా అవుతుంది, లేదా ఎక్కువైపోతే మోషన్స్ అవుతాయి. అందుకని పూర్తి అది కాదు, పూర్తిగా ఇది కాదు. అందుకని మన బాడీకి ఏదైతే బాగుంటుందో అదే చేస్తాను నేను ఎప్పుడూ. అలాగే మీకు చూపెడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసమే మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకునేది ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆనందం కోసం. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం. అది నా అభిప్రాయం. ఈ ఉప్పు కారం అంత మంచిగా అంటే ఉడికే, అది ఏమన్నా ఇలా కట్టకుండా అంటే లిక్విడ్ లాగా వేసాం కదా, బాగా కలిపేసి కాస్త ఒక్క ఉడకనిస్తే అందులో దానికి అంటే ఆ పులుపుకి, ఈ గోంగూరకి ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకునేవి అవి వేసుకుందాం. కానీ ఇది ఒక అది ఉడికేదాకా చూద్దాం. ఎలా ఉంది? తుకతక ఉడుకుతుంది కదా, బాగుంది కదా. ఇలా ఇప్పుడు ఆ లిక్విడ్ మనకు పలసగా లేదు, పూర్తిగా చిక్కగాను లేదు. ఇప్పుడు చూసుకోవడం కోసమే కొంచెం ఉడకనిచ్చింది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అక్కడ వేడి నీళ్ళల్లో వేసి తీసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్లు, ఇందులో వేసుకుందాం. అవి వేసుకొని కలిపితే 1 నిమిషం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అవి ఉడికి ఆల్రెడీ ఉన్నాయి కనుక. ఇప్పుడు చికెను తినని వాళ్ళు ఇలాంటిది సోయా తింటే ఆరోగ్యం. చికెన్లో ఉండే విటమిన్స్ అన్నీ సోయాలో ఉన్నాయని చెప్తున్నారు. అందుకని ఇది అలాగే అనిపిస్తుంది చూడ్డానికి. తింటే కూడా విటమిన్స్ మనకు అలాగే అందుతాయి. అందుకే రకరకాలుగా మనం సోయాను తినొచ్చు. ఇది ఒక పద్ధతి అనుకోండి. రకరకాలుగా టమాటాలో వేస్తాము, ఇంకేదేదో రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకొని తింటాం. ఈరోజు ఈ విధంగా ఈ రకంగా నేను చేశాను. నేను తిన్నదే మీకు చూపెడుతున్నాను. చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. మీకు నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్ చేయొచ్చు. ఎలా కుదిరింది, ఎలా చేశారు, ఇది ఇంకేం బాగలేదు కదా అనొద్దు. ఇంకా దీనికి ఇంకొకటి ఉంది ఫైనల్. అప్పుడే అయిపోలేదు, ఉడికింది. కానీ దీంట్లో మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేదా కాస్త నెయ్యి వేస్తున్నాను. పైనుంచి కాస్త నెయ్యి వేస్తేనే అది టేస్ట్. ఇదంతా ఉడికింది ఒక ఎత్తు అయితే పైనుంచి వేసిన నెయ్యి లేదా క్రీమ్ చాలా బాగుంటుంది. వేసుకొని తిని చూడండి, పోపక్కర్లేదు. ఎలా కుదిరిందో తిని చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.